హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన నిహార్క కుడై అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఎస్పెషలీ మూవీ టీం ఇచ్చిన మెసేజ్ మాత్రం మన అందరినీ ఆలోచింపజేస్తుంది. ఫీల్ గుడ్ మూవీ అండి. ఇది చూడడానికి కూడా లైట్ హార్టెడ్ గా చాలా బాగుంటుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ చూపిస్తారు. ఆ ఏరియాలో ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో అదే టాప్ అన్నమాట. చాలా మంచి పేరు ఉంది. ముఖ్యంగా అంత మంచి పేరు రావడానికి రీజన్ ఏంటంటే అక్కడుండే దివ్య అనే ఒక ఆమె అక్కడే వర్క్ చేస్తుంటుంది. అక్కడుండే వయసు అయిపోయిన వాళ్ళందరినీ చక్కగా చూసుకోవడంతో పాటు వాళ్ళు ఎందుకని ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పిల్లలు వాళ్ళని వదిలేయడానికి కారణం ఏంటని తెలుసుకుని మరి వాళ్ళతో మాట్లాడి బంధాలు బంధుత్వాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని తిరిగి కొంతమందిని ఇంటికి పంపించేస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్ లో నుంచి. ఇదే తన స్పెషాలిటీ. ఇందువల్ల మంచి పేరు వస్తుంది. కట్ చేస్తే ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇతని పేరు నిరంజన్. హీరో, నాన్సీ హీరోయిన్. వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు వీళ్ళ ప్రేమకు ఒప్పుకోలేదు కాబట్టి స్టిల్ ఇప్పటికీ వాళ్ళ పేరెంట్స్ మీద కోపంతో ఉంటారు. వీళ్ళిద్దరికి నిలా అనే ఒక కూతురు ఉంటుంది. వీళ్ళింట్లో దివ్య అనే ఒక ఆమె పని మంచిగా ఉంటుంది. ఇంట్లో పనులన్నీ చూసుకోవడానికి అండ్ వీళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నిలాని చూసుకోవడానికి. ఎర్లీ మార్నింగ్ అయింది. వెంటనే నాన్సీ నిద్రలేచి నిరంజన్ కి కాఫీ ఇచ్చి లేట్ అయింది, త్వరగా లేవు, ఆఫీస్ టైం అయిందని. నాన్సీ కూడా రెడీ అయ్యి ఇద్దరు ఆఫీస్కి వెళ్తూ దివ్యకు కాల్ చేసి ఇంటికి పిలుస్తారు. మేము ఆఫీస్కి వెళ్తున్నాం, నీలాని నువ్వే చూసుకోవాలని. అదేంటి మేడం, రోజు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పాలా? నేను బాగానే చూసుకుంటున్నాను కదా, అయినా ఇంట్లో ఒక మెంబర్లా నన్ను ఇంత కేరింగ్ గా ట్రీట్ చేస్తున్నారు. నేను మీ కూతుర్ని నా కూతురుగా భావించి చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి అని అక్కడి నుంచి వెళ్ళమంటుంది. ఆ తర్వాత నిరంజన్, నాన్సీ వీళ్ళిద్దరూ వేరు ఆఫీస్ లో వర్క్ చేస్తుంటారు. వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరూ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీలా ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఏడుస్తుందని కూడా దివ్య పట్టించుకోదు. తన బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుంటుంది. అతని ఇంట్లోకి రాగానే దివ్య ఇక్కడ కాదు లోపలికి వెళ్దామని లోపలి తీసుకెళ్లి అతను తీసుకొచ్చిన గిఫ్ట్ ని చూస్తే మల్లెపూలు తీసుకొచ్చింటాడు. అనుకున్నా నువ్వు ఇదే తీసుకొచ్చింటావని. లోపలికి వెళ్ళి స్నానం చేసి వస్తా అని లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న నాన్సీ డ్రెస్ లో బాగుండే డ్రెస్ వెతికి వేసుకుని నీలాకి టానిక్ ఇస్తుంది. యాక్చువల్గా నీలాకి ఇవ్వాల్సింది టానిక్ లో ఒక మూత మాత్రమే, కానీ ఎక్స్ట్రా డోస్ ఇచ్చేస్తుంది. నీలా పడుకుండిపోవాలి, లేవకూడదని. వద్దు అంటున్నా కూడా నీలాకి ఎక్స్ట్రా డోస్ ఇచ్చేసి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ యూజ్ చేసి చివరికి లంచ్ కూడా అక్కడే చేస్తారు. వాళ్ళు ఆర్డర్ చేసుకున్న ఫుడ్డే, అంటే నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరు ఆర్డర్ చేసుకున్నది. అండ్ వాళ్ళు దాచిపెట్టుకున్న ఆల్కహాల్ ని కూడా డ్రింక్ చేస్తారు. ఇంకా యాజ్ యూజువల్ నీలా నిద్రపోయిన తర్వాత ఫిజికల్ గా కూడా ఇంటిమేట్ అవుతారు. ఇంకోవైపు మన హీరో ఆఫీస్ లో ఎండీతో గొడవ పడుతున్నాడు. నిరంజన్ కి అమెరికా వెళ్ళాలనే డ్రీమ్ ఉంటుంది, అక్కడ ఆఫీస్ లో వర్క్ చేయాలని. కానీ ప్రెసెంట్ వీళ్ళ ఎండీ మాత్రం ఏదో ఒక రీజన్ చెప్పి వెళ్ళనివ్వట్లేదు. దాంతో నిరంజన్ ఎప్పుడు చూసినా ఎండీ మీద కోపంతోనే ఉంటాడు. ఇటువైపు నాన్సీ వర్క్ చేసే కంపెనీలో కూడా సేమే. నాన్సీ కూడా అమెరికాలో సెటిల్ అవ్వాలనేదే ఆశ. నాన్సీకి నిరంజన్ కి వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నప్పుడే డిస్కస్ చేసుకుని ఉంటారు. హ్యాపీగా పెళ్లి అయిపోయిన తర్వాత అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోవాలి పిల్లలతోనే. ఇద్దరు వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి లోపల ఉన్న దివ్య, నేను అన్ని పనులు చేశాను చూసారా, మీ కూతుర్ని ఎంత బాగా చూసుకున్నానో అని. వాళ్ళు వచ్చే టైంలో నీలాని నిద్ర లేపి ఈ రోజంతా నీలా నాతోనే ఉండింది, నాతోనే టైం స్పెండ్ చేసింది అని చెప్తుంది. నిరంజన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ లో ఎండి టార్చర్ తట్టుకోలేక నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరు కలిసి మందు తాగుతారు. ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. రోజు ఆఫీస్కి వెళ్ళడం, కూతుర్ని నీలా చూసుకోవడానికి దివ్య ఇంటికి రావడం, దివ్య ఏమో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిపించుకుని అతనితో ఇంటిమేట్ అవ్వడం, ఇలా జరిగేది కొన్ని రోజులు. సడన్ గా ఒక రోజు నీలా ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. వెంటనే దివ్య, అచ్చో ఈ రోజు నీలాకి టానికే ఇవ్వలేదని కంగారుగా హాల్లోకి వచ్చి చూస్తే నీలా స్ప్రో తప్పి పడిపోయి ఉంటుంది. నోట్లో నురుగు వచ్చేసి ఉంటుంది. దాంతో దివ్య ఫుల్ గా బయటపడిపోయి ఇంట్లో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ని బయటికి పంపించేసి నాన్సీకి ఫోన్ చేసి విషయం చెప్పి హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ఏం చెప్తారంటే, చూడండి మీ అమ్మాయి నీలాకి ఎక్కువగా శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం ఉంది, వీలైనంత వరకు ఆ అమ్మాయిని ఏడిపించకుండా చూసుకోండి, అంతే చాలు, ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా టానిక్ డోసేజ్ వచ్చేసి ఒక మూత మాత్రమే ఇవ్వాలి, ఎక్కువగా ఇచ్చారంటే అక్కడున్న దివ్య, మేడం ఏం మాట్లాడుతున్నారు, నేను రోజులాగానే పాపకి కేవలం ఒక మూత మాత్రమే ఇస్తున్నానని అందరి ముందు నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. దాంతో నీలాని నిరంజన్, నాన్సీ ఇంటికి తీసుకెళ్తారు. అపార్ట్మెంట్ కింద కార్ పార్క్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ నిరంజన్ పిలిచి, చూడండి మీ అమ్మాయికి కేర్ టేకర్ గా దివ్య అనే అమ్మాయి వస్తుంది కదా, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంట్లోకి
ఎవరో వేరొక వ్యక్తి వస్తున్నారు, అడిగితే ఏదో ఒక సాకు చెప్తున్నాడు, నాకెందుకో అనుమానంగా ఉంది, ఒకసారి నాకెందుకో ఈరోజు మీ అమ్మాయికి అలా కావడానికి కారణం దివ్యనే అనిపిస్తోంది, అనుమానంగా ఉంది, ఒకసారి అడిగి తెలుసుకోండి, లేదంటే ఓనర్ని అడిగి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి అని అంటే అతను చెప్పిన దాని ప్రకారం ఎందుకైనా మంచిదని ఓనర్ని అడిగి సీసీటీవీ ఫుటేజ్ అన్నిటినీ చూస్తారు. అందులో దివ్య నిజస్వరూపం బయటపడిపోతుంది. ఇంట్లోకి ఎవడో రావడం, లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తారనేది క్లియర్ వీళ్ళకి అర్థమయ్యి దివ్యతో, చూడమ్మా నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి, అయినా ఇది ఇల్లు అనుకుంటున్నావా లాడ్జ్ అనుకుంటున్నావా, కొంచెమైనా బుద్ధి ఉండాలని దివ్యని బాగా తిడతారు. దాంతో నాన్సీ నిరంజన్ తిడుతూ ఉంటే దివ్య ఫుల్ ఎమోషనల్ అయిపోయి, చూడండి నన్ను అనవసరంగా మాట్లాడకండి, కావాలంటే నేను జాబ్ వదిలేస్తాను మీ దగ్గర, ఈ విషయాన్ని బయట ఎవరితోనూ చెప్పకండి అని బ్రతిమలాడుకుంటుంది. కానీ నాన్సీ నిరంజన్కి దివ్య వల్లనే ఈరోజు తన కూతురు నీలాకి ఇలా అయిందని ఫుల్ కోపంతో అక్కడ నుంచి బయటికి గంటేస్తారు. ఇక నుంచి మా ఇంటికి నువ్వు రావద్దని. దివ్య అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నిరంజన్ నాన్సీతో, ఇక నుంచి పాపను నువ్వే చూసుకో, ఎవరు చూసినా సేమ్ ఇలాగే చూసుకుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళే బాగా చూసుకుంటారు, ఉద్యోగం మానేయంటే నాన్సీ నేనెందుకు మానేయాలి, నువ్వే మానే, నువ్వే చూసుకో, నేను హ్యాపీగా ఉద్యోగం చేస్తానని ఇద్దరు ఒకరితో ఒకరు కొద్దిసేపు గొడవ పడతారు. ఆ తర్వాత ఒకరోజు నాన్సీ చూసుకునేలాగా, ఇంకో రోజు నిరంజన్ చూసుకునేలాగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోకి వస్తారు. ఒక రోజు నాన్సీ చూసుకుంటే ఇంకొక రోజు నిరంజన్ చూసుకుంటాడు. నిరంజన్ చూసుకుంటున్న రోజు వాళ్ళ ఎండి ఫోన్ చేసి ఎమర్జెన్సీగా ఆఫీస్కి రమ్మండంతో వేరే ఆప్షన్ లేక కార్లోనే తన కూతుర్ని వదిలేసి లాక్ చేసి అక్కడ నుంచి కొంత దూరంలో ఉన్న ఆఫీస్కి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్తో చెప్పి ఒక కన్ను చూసుకోమంటాడు. లోపల కార్ లాక్ చేయడంతో లోపల ఉన్న బేబీకి నీలాకి ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బంది పడుతుంది. ఈ విషయం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గమనించి నీలాని కాపాడడానికి ప్రయత్నిస్తారు. నాన్సీ ఏమో నిరంజన్ని బాగా తిడుతుంది, నీ వల్లే ఇలా జరిగింది, అయినా కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటే, నేనేం చేయను, ఎండి ఎమర్జెన్సీగా రమ్మన్నాడు, వేరే ఆప్షన్ లేదు, వెళ్ళాను అని చెప్తాడు. ఎండి పిలిచిన వెంటనే నిరంజన్ వెళ్ళినందుకు వాళ్ళ కంపెనీలో కొంతమంది క్లయింట్స్ సాటిస్ఫై అయింటారు. దాంతో ఎండి ఫుల్ హ్యాపీనెస్తో నిరంజన్ దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇచ్చి, ఈరోజు నీ కూతురు బర్త్డే కదా, తెలిసిన ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేయండి అని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అడ్రస్ ఇచ్చి అక్కడికి పంపిస్తాడు. నిరంజన్ నాన్సీ వీళ్ళిద్దరూ తన కూతురు నీలాని తీసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న మనుషుల్ని, వాళ్ళ అట్మాస్ఫియర్ని ఇదంతా చూసి చాలా సంతోషపడతారు. అక్కడున్న జ్యోతి అనే ఒక ఆమెను చూసి, ఈమె ఎంత బాగా వీళ్ళని చూసుకుంటుంది, ఇలాంటి ఆమె కదా మన కూతురుని ఇలా చూసుకోవడానికి కావాల్సింది, నమ్మకంగా ఉంది, చూడ్డానికి కూడా చక్కగా చీర కట్టుకొని దేవతలాగా కనిపిస్తుందని జ్యోతిని ఎలాగైనా నీలాకి కేర్ టేకర్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని అక్కడున్న వాళ్ళతో డిస్కస్ చేసి చివరికి జ్యోతిని కూడా అడిగి ఫైనల్గా ఇంటికి తీసుకొచ్చేస్తారు జ్యోతిని. జ్యోతికంటూ ఎవరు ఉండరు, అందరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. ఇప్పుడు కేవలం జ్యోతి మాత్రమే ఒంటరిగా ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లోనే ఉంటుంది, అందరికీ సేవ చేస్తూ అందరిలాగా. పాపం లక్ష్మికి ఒక క్యూట్ కూతురు కూడా ఉంటుంది, ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటుంది. ఆ ఫోటోని చూసి నీలా కూడా సేమ్ తన కూతురులాగా ఉండడంతో నీలాగా ఒక అమ్మాయిని చూసాను ఈరోజు, తనని చూసుకోవడానికి నేను వెళ్తున్నానని తన కూతుర్లా అనుకుని నాన్సీ నిరంజన్ ఇద్దరిని కాంటాక్ట్ అయ్యి అడ్రస్ అడిగి ఫైనల్గా ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటుంది. జ్యోతి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులంతా చూసి వీళ్ళేంటి మరి ఇలా పెట్టుకుంటున్నారని ఎక్కడ వస్తువులు అక్కడ క్లీన్గా పెట్టేస్తుంది, ఇల్లు మొత్తం క్లీన్ చేసేస్తుంది, నీలాకి మంచిగా కథలు చెప్తుంది. నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత టైర్డ్ అయిపోయి ఉంటారు. ఏదైనా డిన్నర్ ఆర్డర్ చేసుకుంటామంటే ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ కుక్ చేశానని జ్యోతి చేసిన భోజనాన్ని వడ్డిస్తే చాలా బాగుంది, చాలా రోజుల నుంచి ఇంటి ఫుడ్ మిస్ అయిపోయామని నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ జ్యోతిని చాలా మెచ్చుకుంటారు. నీలా అంటే ఇంకా ఫుల్ హ్యాపీ. ఇక్కడ పాపం మన చిన్న పాప నీలా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఎప్పుడు చూసినా వాళ్ళే గొడవ పడుతూ ఆఫీస్ వర్క్ అంటూ బిజీగా ఉంటుంటారు, తనతో టైం స్పెండ్ చేయట్లేదు, నాతో ఆడుకోవట్లేదనే బాధ లోపల అలాగే ఉంది పాపం. ఇప్పుడు వాటన్నిటినీ తీర్చడానికి జ్యోతి రావడంతో ఇంకా తన ఆనందానికి అంతే లేదు. రోజు టానిక్ ఇస్తేనే పడుకునే తను ఈసారి టానిక్ లేకుండానే ప్రశాంతంగా నిద్రపోతుంది జ్యోతి చెప్పే క్యూట్ కథలను విని. అలాగే 2 సంవత్సరాలు గడిచిపోతుంది. నీలా కూడా కొంచెం పెరిగి పెద్దదయ్యి మాటలు మాట్లాడేంత వరకు వచ్చేస్తుంది. అన్ని బాగానే ఉన్న టైంలో వాళ్ళ అపార్ట్మెంట్ లో జ్యోతి నీలా లిఫ్ట్ లో వెళ్తూ ఉంటే
ఉంటే చూడ్డానికి విచిత్రంగా ఉండే ఇతను ఎంటర్ అవుతాడు. అతని పేరు అశోక్ నిలానే చూస్తూ చాక్లెట్ ఇస్తాడు. నిలా అతను చూసి చాక్లెట్ తీసుకోదు, ఎందుకంటే జ్యోతి ఇంతకు ముందే చెప్పించుంటుంది గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకోకూడదు, ఇదంతా ప్రాపర్ గా ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏమి ఇచ్చినా ఎవ్వరు నాకు వద్దండి థ్యాంక్స్ అని చెప్పిస్తుంది. వీళ్ళుంటున్న పక్కింట్లోనే అశోక్ కూడా అద్దెకు వస్తాడు. ఇంటి లోపల మొత్తం చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలే ఉంటాయి. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తుంటే అశోక్ అలా చూస్తుండడంతో జ్యోతి అశోక్ని చూసి భయపడుతుంది, వీడేంటి మరి ఇలా చూస్తున్నాడని. ఆ తర్వాత నెక్స్ట్ డే నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ కారులో ఆఫీస్కి వెళ్తూ ఉంటే రోడ్డు పైన నాన్సీ వాళ్ళ తమ్ముడు కనిపిస్తాడు. నాన్సీని మాట్లాడించడానికి ట్రై చేస్తున్నాడు, కానీ నాన్సీ మాత్రం మాట్లాడకుండా అవాయిడ్ చేస్తూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నప్పుడు వీళ్ళ లవ్ ని యాక్సెప్ట్ చేయకుండా పేరెంట్స్ అందరూ కోపంతో ఉండింటారు. ఇప్పుడు సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చేసిందా మీకు అందరికీ అని నాన్సీ వాళ్ళ తమ్ముడిని దూరం పంపించేస్తుంది. ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత జ్యోతికి అండ్ క్యూట్ పాప నీలాకి ఒక గుడ్ న్యూస్, అదేంటంటే అమెరికాకి ఇంకా వీళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు, జాబ్ కూడా అక్కడే వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయ్యి కేక్ అంతా పంచి పెడతారు. కానీ జ్యోతి మాత్రం లైట్ గా బాధపడుతుంది, ఎందుకంటే ఇక నుంచి క్యూట్ పాప నీలా అక్కడ ఉండదు కాబట్టి మిస్ అవుతుందని. అలా బాల్కనీలో నిల్చుకొని జ్యోతి బాధపడుతుంటే అపార్ట్మెంట్ బయట అశోక్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది చేయి చూపించి ఆ అపార్ట్మెంట్ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి వీడు ఏదో చేస్తున్నాడు అనేది మాత్రం జ్యోతికి అర్థమవుతుంది. నాన్సీ అండ్ నిరంజన్ వీళ్ళిద్దరూ వాళ్ళ ఎండి దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు కనికరిస్తేనే మేము అమెరికా వెళ్తామా, ఇప్పుడు చూడు మీ దయాదాక్షణాలు లేకుండానే మేము అమెరికా వెళ్తున్నామని చిన్న దమ్కి ఇచ్చి వెళ్తూ ఉంటే ఎండి అమెరికా వెళ్తారా చూస్తా ఎలా వెళ్తారు అని లోపల అనుకుంటాడు. రోజు ఈవినింగ్ జ్యోతి నిలాని పార్క్ కి తీసుకెళ్లేది. పార్క్ లో ఒక అంకుల్ నిలాని చూడడానికి డైలీ వచ్చేవాడు. నీలాతో ఫ్రెండ్ గా మారిపోతాడు. నీలా కోసం ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేవాడు. నీలా కూడా హ్యాపీగా తీసుకునేది జ్యోతి నమ్మించడంతో. సరిగ్గా అప్పుడే అదే పార్క్ లో ఉన్న అశోక్ ఒక రిమోట్ కార్ కంట్రోల్ చేసి ఎలాగైనా నీలాని ఆ కార్ వెనకాలే వచ్చేటట్లు చేసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ కార్ వెనకాల వెళ్తున్న నీలాని జ్యోతి ఆపి, ఎక్కడికి వెళ్తున్నావు, నీ కారే కదా, నేను విమానమే తీసిస్తానని ఒక విమానం బొమ్మ తీసిచ్చి ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఇంట్లోకి నాన్సీ వాళ్ళ తమ్ముడు వస్తాడు. ఏంటక్క నువ్వు ఎప్పుడు చూసినా నన్ను అసహించుకునే ఉంటావా, నా పైన కొంచెం కూడా ప్రేమ లేదా, చిన్నప్పటి నుంచి మనం ఇద్దరం ఎంత బాగా ఉండేవాళ్ళం, అమ్మా నాన్న కూడా నిన్ను నీ కూతుర్ని చూడాలనుకుంటారు, అయినా అది నా కోడలు కదా, నాకు తెలియదు, ఇప్పుడు వెంటనే నువ్వు ఇంటికి రావాలంటే నేను నిరంజన్ని ప్రేమిస్తున్నానని చెప్తే మాత్రం వేరే క్యాస్ట్ అని ఏదేదో చెప్పి మా పెళ్ళికి ఒప్పుకోకుండా మమ్మల్ని అడ్డుకున్నారు, ఇప్పుడేంటి పెద్ద ప్రేమ పొంగుకొచ్చేసిందా, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని తిట్టి పంపించేస్తుంది. మళ్ళీ ఆ తర్వాత అమెరికాకి వెళ్తున్నారని, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండబోతున్నారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ స్కూల్లో నీలాని జాయిన్ చేయొచ్చని ఇంట్లో నీలా తన బట్టలు తన వస్తువులన్నీ ప్యాక్ చేయమని జ్యోతికి చెప్తే జ్యోతి బాధపడుతూ ఉంటుంది. నీలా మాత్రం ఫుల్ హ్యాపీగా ఉండడంతో నేను వాళ్ళతో పాటే వెళ్తున్నానని నీలా అనుకుంటుందేమో, అందుకే ఇలా హ్యాపీగా ఉంటుంది అని అనుకుంటుంది. పాపం ఎవరికి తెలియకుండా జ్యోతి ఫుల్ ఏడ్చేస్తుంది ఎమోషనల్ అయ్యి. నాన్సీ నిరంజన్ ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కూడా మాతోనే వస్తున్నావని నీలా అనుకుంటుంది. ఈ విషయం నీలాతో చెప్పకు, నువ్వు రావట్లేదని, కనీసం తను ఇక్కడ ఉన్నంతసేపు అయినా హ్యాపీగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేసుకుంటాంలే అని కన్విన్స్ చేస్తాడు. ఎలాగో ఇంకా నెక్స్ట్ డే అమెరికా వెళ్ళిపోతున్నారు కాబట్టి నిరంజన్ నాన్సీ వీళ్ళిద్దరూ వాళ్ళ కొలీగ్స్ అందరికి ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. ఈ పార్టీకి జ్యోతి కూడా అటెండ్ అవుతుంది. దివ్య కూడా ఆ పార్టీలోకి వచ్చి అక్కడున్న ఒక అతనితో బేబీని నేను చూసుకుంటానని జాబ్ అడుగుతూ ఉండడంతో వాళ్ళ బేబీని దివ్యకి ఇవ్వకండి, దివ్య ఎలాంటిదో అని నిరంజన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తనకొచ్చే ఉద్యోగాన్ని పోగొట్టేస్తాడు. ఇదంతా దివ్య చూసి వీళ్ళ మీద కోపంతో ఉంటుంది. ఆఫీస్లో కొంతమందితో నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ మేమిద్దరం నా కూతురు నీలా ముగ్గురం కలిసి అమెరికా వెళ్ళిపోతున్నాము, జ్యోతి మాతో పాటు రావట్లేదని చెప్తే ఇదంతా పక్కనే ఉండి జ్యోతి వినేసి దూరంగా వెళ్ళిపోతుంది. నీలా మాత్రం జ్యోతి దగ్గరికి వెళ్ళి మరేమో నువ్వు మాతో రావట్లేదంటగా, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అని ఏడుస్తూ జ్యోతిని హగ్ చేసుకుంటుంది. జ్యోతి కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో ఉండే అశోక్ అనే ఒక అతను ఈసారి ఎలాగైనా పాపని కిడ్నాప్ చేసేయాలని కింద ఐస్ క్రీమ్ తీసుకోవడానికి నీలా వెళ్తే టార్గెట్ చేసి పాప దగ్గరికి వెళ్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఏం జరిగిందనేది చూపించలేదు. మార్నింగ్ లేవగానే జ్యోతి పక్కన నీలా కనిపించదు. నీలా ఎక్కడికి వెళ్ళిందని నాన్సీ నిరంజన్ అడిగితే మాకు కూడా తెలియదు
తెలియదే, మీ దగ్గరే పడుకుందని మేము అనుకున్నామని జ్యోతితో అంటారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి అపార్ట్మెంట్ మొత్తం వెతుకుతారు. నీలాని ఎంత వెతికినా జ్యోతి ఖచ్చితంగా ఈ పని ఆ అశోకే చేసింటాడు, నాకు వాడి మీద అనుమానం ఉంది, మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇద్దరితో డిస్కస్ చేసి ఫైనల్గా వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీసులు ఎవరెవరి మీద అనుమానం ఉందని ఎంక్వైరీ చేస్తే అశోక్ పేరు చెప్పగానే అశోక్ని పట్టుకోవడానికి ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఇంటి చుట్టూ చిన్నపిల్లల బొమ్మలు ఉంటాయి. ఒక కిడ్నాపర్ చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ఏ వస్తువులు అయితే యూజ్ చేస్తాడో అవన్నీ అక్కడే కనిపించడంతో ఖచ్చితంగా నీలాని వీడే కిడ్నాప్ చేసేసి ఉంటాడు. మీరు భయపడకండి, మేము కనిపెడతామని పోలీసులు ఫైనల్గా అశోక్ని వెతికి పట్టుకొని విచారిస్తే అశోక్ ఏం చెప్తాడంటే, సార్ నేనెందుకు నీలాని కిడ్నాప్ చేశాను, ఆమె జ్యోతి చెప్పేదాని ప్రకారం నేను నిజంగానే నీలాని ఫాలో అయ్యాను, ఎందుకంటే మేము ఒక సినిమా తీస్తున్నాము, ఆ సినిమాలో నేను విలన్గా ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను, రియలిస్టిక్గా ఉండాలని కిడ్నాప్ ఎలా చేస్తారో ఆ పాపని చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే, ఇంతకుమించి ఏం లేదు, మీరు కావాలంటే మా డైరెక్టర్ గారితో కూడా మాట్లాడవచ్చని వాళ్ళ ఫిలింలో ఉన్న మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న టెక్నికల్ టీం అందరినీ చూపించి డైరెక్టర్తో కూడా ఫోన్ కాల్లో మాట్లాడిస్తాడు. మొదట్లో అతను చెప్పింది అబద్ధమేనే అనిపించినప్పటికీ డైరెక్టర్ గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ అవడంతో అవునండి నిజమే, అతను ప్రాక్టీస్ మాత్రమే చేశాడు, కిడ్నాప్ చేయలేదు, జస్ట్ ఇదంతా రిహార్సల్గా అనుకున్నాడు అని చెప్పి అసలు నిజం చెప్పడంతో నిరంజన్ నాన్సీ, సార్ మా ఎండి మీద మాకు అనుమానం ఉందని ఎండిని పిలిపిస్తే ఎండి, ఏంటండి నన్నే అనుమానిస్తున్నారా, మీరు నిజానికి అమెరికా వెళ్ళడానికి కారణమే నేను, ఎంత మీ ముందు అమెరికాకు మీరు వెళ్ళకూడదని అనుకున్నా మీ కోరికను చూసి క్లయింట్స్తో మాట్లాడి వాటికి ఏర్పాట్లు చేశాను, మీకు తెలియకుండా ఇక్కడే ఉంటే మా పొజిషన్లో మీ ఇద్దరిని చూడాలనుకున్నాను, కానీ మీరేమో నన్ను అనుమానిస్తున్నారు, నాకు కూడా నీలా కూతురు లాంటిదే అని నేనేం చేయలేదు అని చెప్తాడు. ఆ తర్వాత నిరంజన్ నాన్సీ దివ్య మీద అనుమానం ఉందని చెప్పడంతో దివ్యని అక్కడికి పిలిపిస్తే దివ్య, నేను వీళ్ళ ఇంట్లో పనిచేస్తున్నప్పుడు వీళ్ళని మోసం చేసింది నిజమే, వీళ్ళకి తెలియకుండా నా బాయ్ ఫ్రెండ్ని ఇంటికి పిలిపించుకునేదాన్ని, కానీ ఇప్పుడు మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, నేను కూడా తల్లవబోతున్నాను, ఒక తల్లిగా ఎలా కిడ్నాప్ చేస్తాను, దయచేసి నన్ను వదిలేయండి, నాకేం తెలియదు అని చెప్పేస్తుంది. ఇంతకు మించి ఇంకా ఎవరి మీద వీళ్ళకి సస్పెక్ట్ లేదు. ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడంటే అందరినీ బయటకు పంపించేసి కేవలం జ్యోతిని మాత్రమే అక్కడ పెట్టుకొని, చూడండి పాపని ఎక్కడ దాచిపెట్టారు, మీకు ఏం కావాలి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కోసమే కదా ఇదంతా చేస్తున్నారు, చెప్పండి పాపని ఎందుకు కిడ్నాప్ చేశారంటే, సార్ నేనెందుకు పాపని కిడ్నాప్ చేస్తానని జ్యోతి భయపడిపోయి ఏడ్చేస్తుంది. సరిగ్గా అప్పుడే ఇన్స్పెక్టర్కి ఒక కాల్ వస్తుంది, ఏంటి పాప అక్కడే ఉందా, పదండి నీలా ఎక్కడుందో తెలిసిపోయిందని అందరినీ తీసుకొని నేరుగా నాన్సీ నిరంజన్ అప్పటి వరకు ఉన్న ఇంట్లోకే వెళ్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఇంతకుముందు రెగ్యులర్గా పార్క్లో ఒక అంకుల్ నీలాని కలిసి వెళ్తుంటాడు కదా, నీలాకి తినడానికి కూడా తినుబండరాలు తీసుకొచ్చిస్తూ ఉంటాడు, అతను ఎవరో కాదు నిరంజన్ వాళ్ళ నాన్న, రోజు అక్కడికి వెళ్ళి వచ్చేవాడు మనవరాలను చూడాలని. ఇప్పుడు నాన్సీ వాళ్ళ తమ్ముడు ప్లాన్ చేసి నీలాని వాళ్ళ అమ్మ నాన్నకి చూపించాలని తీసుకెళ్ళిపోయి ఉంటాడు. మీరు ఎంత వీళ్ళ పేరెంట్స్ అయినప్పటికీ మీరు వాళ్ళకి చెప్పకుండా తీసుకెళ్లారు కాబట్టి ఖచ్చితంగా మీ మీద కిడ్నాప్ కేసు పెట్టాల్సి వస్తుంది అంటే నాన్సీ వాళ్ళ అమ్మ, మేము వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వేరే క్యాస్ట్ అవ్వడం వల్ల, నీలా పుట్టిన తర్వాత ఒప్పుకున్నా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు, మేము ఎన్ని రోజులను ఉంటాం, అయినా వీళ్ళు మా బిడ్డలను వదిలి ఏ తల్లిదండ్రులైనా ఉంటారని బాగా ఏడ్చేస్తుంది. సరే అని చెప్పి నీలాని నాన్సీ నిరంజన్ అక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఫ్లైట్కి టైం అయిపోతుందని వెళ్తూ ఉంటే నీలా మాత్రం నేను రాను, జ్యోతి దగ్గరే ఉంటానని జ్యోతిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. కానీ నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ లాక్కుని నీలాని అక్కడ నుంచి తీసుకెళ్తారు బలవంతంగా. మన జ్యోతికేమో ప్రాణమంతా నీలా దగ్గరే ఉందండి. కారులో వెళ్తుంటే సడన్ గా శ్వాస తీసుకోవడంలో నీలాకి ప్రాబ్లం రావడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తారు. హాస్పిటల్లో డాక్టర్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, మళ్ళీ పాప విషయంలో మీరు అదే తప్పు చేస్తున్నారు, ఎక్కువగా ఏడిపించకండి అంటే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత జ్యోతికి విషయం తెలిసి స్పీడ్గా వచ్చి పాపకి ఎలా ఉందని నీలా చేయి పట్టుకున్న తర్వాత అప్పుడు కొంచెం నార్మల్ అవుతుంది.
పాప ఏడుస్తే ఫిట్స్ వస్తుందన్న విషయం మీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎందుకని ఇలా ఏడిపిస్తున్నారు? అయినా మీరిద్దరూ ఎప్పుడు మీ సంతోషం కోసమే చూసుకుంటున్నారు కానీ పాప గురించి ఆలోచించట్లేదు, మిగతా వాళ్ళ గురించి అంటే మీ ఫ్యామిలీస్ గురించి ఆలోచించట్లేదు. అమెరికా వెళ్ళాలని కలలు కంటూ మిమ్మల్ని మీరు మర్చిపోతున్నారు. అక్కడ ఉండేది ఏం లేదు, ఇక్కడ ఉన్నదే అక్కడే ఉండేది కూడా. ఇక్కడే ఉంటే సొంత వాళ్ళతో మీ కూతురుతో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో వీళ్ళిద్దరూ అంతవరకు అమెరికా అని కళ్ళలో బ్రతికాం. పాపం జ్యోతి చెప్పింది కూడా నిజమే కదా అని ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తారు. వినే టైంలో చెప్పే మంచి వల్ల విషయం విలువే మారిపోతుందని అమెరికా వెళ్ళాలి అనే డెసిషన్ ని చేంజ్ చేసుకుని అక్కడే ఉంటారు. సొంతంగా వాళ్ళే కంపెనీ పెట్టాలని వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. నీలా కూడా చాలా హ్యాపీ, మెల్లగా రికవర్ అవుతుంది. జ్యోతి కూడా అక్కడే ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు చూసినా నాన్సీ నిరంజన్ వీళ్ళిద్దరూ గొడవ పడుతూ పాపను పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న తప్పును రియలైజ్ అయ్యి పాపతో కొంతసేపు టైం స్పెండ్ చేస్తున్నారు. పాప కూడా జాలీగా ఫీల్ అవుతుంది. అప్పటి వరకు జ్యోతి దగ్గర పడుకున్న పాప సడన్ గా నాన్సీ నిరంజన్ దగ్గరికి వెళ్ళి మధ్యలో పడుకోవడంతో జ్యోతి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ ఇంట్లో నుంచే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ గోడ మీద ఒక పేపర్లో ఇక నుంచి నాకు మీ అవసరం లేదు, సారీ మీకు నా అవసరం లేదు, మీ అమ్మా నాన్నలతో కూడా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, ఏ గొడవ లేదు, మీ కూతురుతో మీరు హ్యాపీగా ఉండండి, నా అవసరం ఇంకా ఎవరికో ఉంటుంది, నేను వెళ్తున్నాను, నాకు మీ మీద ఏ కోపం లేదని ఆ లెటర్లో ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత ఒకలాగా ఎమోషన్ గురవుతారు. ఒక్క క్షణంలో జ్యోతిని దేవతలా భావిస్తారు. జ్యోతి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.